హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ రైస్ అని చేసుకోబోతున్నాము. సో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది హీట్ అయిన తర్వాత కాజు వేయాలి. సో కాజు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అది బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఎందుకంటే కాజు మాడిపోతే టేస్ట్ ఉండదు. సో ఇది కారం ఎక్కువ లేదు పచ్చిమిర్చి, సో అందుకనే నేను 4 అనేది తీసుకున్నాను. 1/2 kg ఉంటుంది క్యారెట్. సో బాగా తురుముకోవాలి. సో తురుముకున్న దాన్ని అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. క్యారెట్ వేసిన తర్వాత బాగా అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes అనేది మూత పెడదాం. సో ఉడికిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో 2 minutes తర్వాత చూస్తే చూడండి కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయింది కదా, సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. సో సాల్ట్ అంతా క్యారెట్ అనేది కలిసేలాగా కలుపుకోవాలి. క్యారెట్కి మొత్తం పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. చూడండి అడిగే మంటలేదు. సో పచ్చి వాసన అంతా పోయింది. సో ఆయిల్ అనేది పైకి తేలింది. సో ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకుందాం. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ విధంగా ట్రై చేసుకోండి. అండ్ పొద్దున బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ బాక్సెస్ కానీ చాలా బాగుంటుంది. సో ట్రై చేసి ఎలా కుదిరిందో మళ్ళీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.